జనగామ నియోజకవర్గ పరిధిలోని చిటకోడూరు డ్యాంను జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఇరిగేషన్ మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. తక్షణం నీటిని నింపుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అయినా కూడా ఇప్పటిదాకా 2 నెలలు అయినా కూడా వర్షాకాలంలో ఇవాళ నీళ్లు ఇటు తపాస్పల్లి గండిరామారానికి కూడా నీళ్లు పోవట్లే. రెండోది తాగునీళ్ళకు కూడా ఇలా నీటి లేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వైపున తాగునీటికి కటకట వచ్చే పరిస్థితి వచ్చింది జనగామలో. రెండోది ఇక్కడుండే మొత్తం కూడా రిజర్వాయర్ కనబోయిన కూడా కానీ లేకపోతే బొమ్మకల్లు కానీ ఈ రిజర్వాయర్లు కూడా నీళ్ళు లేకపోవడం వల్ల 40% కూడా ఇవాళ పంటలు నార్లు వేసుకోలే. నార్లన్నీ ముదిరిపోతున్నాయి. సాగునీరు, మంచినీరు ఈ రెండింటి కోసం వెంటనే చేయాలని చెప్పేసి రైతుల తరఫున, మన యొక్క జనగామ ప్రజల తరఫున అధికారులను కూడా రిక్వెస్ట్ చేసినాం. ఈ పచ్చదనం, స్వచ్ఛదనం అని చెప్తున్నారు, దానికి నిధులు లేవు. ఏదైనా చేసి ఈ కట్ట ప్రాంతం కూడా మనం పోయేటట్టు లేదు. అనేక మంది ఇక్కడికి వచ్చి కూడా సాయంత్రం పూట మొత్తం ప్లాస్టిక్ మిగతా అని కూడా ఇక్కడే వదిలిపెడుతున్నారు. కాబట్టి దీన్ని సాఫ్ చేసుకోవడం, కట్టని చెత్తంతా సాఫ్ చేసుకోవడం, నీళ్ళని మెరుగుపరచుకోవడం, తద్వారా మొత్తం కూడా జనగామ ప్రజలకు అట్లీస్ట్ వారం రోజుల తర్వాత అయినా ఇప్పుడున్న దానికంటే కొద్దిగా మంచినీళ్ళు రావాలనే ఉద్దేశంతో అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ వచ్చిండ్రు. ఇవాళ మున్సిపల్ అధికారులు కానీ, మన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు కానీ, లేకపోతే ఇతర అధికారులు, మన నీటిపారుదల శాఖ అధికారులు వచ్చిండ్రు. అందరితో కూడా చర్చించడం ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. వారం రోజుల లోపల ఇప్పుడున్న దానికంటే ఖచ్చితంగా ఆ రెండో ఫుట్బాల్ తేలే లోపలనే అశ్వరాపల్లి నుంచి నీళ్లు తెచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా అధికారులు మాట ఇచ్చిండ్రు. ఈ వారం రోజులు చూసి ఆ తర్వాత మరలా రావడానికి ఒకరు రాయినట్లయితే ఏం చేయాలని చెప్పేసి అప్పుడు ఒక కార్యక్రమం తీసుకుంటాం. ఖచ్చితంగా మరొకసారి మీ ద్వారా కూడా 3 అధికారులకి, నీటిపారుదల అధికారులకి, మున్సిపల్ అధికారులకి, అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా, మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ సమస్య మంచినీటి సమస్య కాబట్టి, ఆ మంచినీరు కూడా కొద్దిగా మంచిది ఇవ్వాలి కాబట్టి, శుభ్రమైనది ఇవ్వాలి కాబట్టి దయచేసి తొందరగా క్లీన్ చేయాలని చెప్పేసి మీ ద్వారా కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐడల్ కరెంటు కూడా వస్తున్నది. అయినా కూడా ఇప్పటిదాకా 2 నెలలు అయినా